ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చిన సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంతో వచ్చే నా అభిమానులు ఆనందం కలగాలని కోరుకుంటాను. ఎప్పుడు సినిమా ఎలా ఆడాలి, ఎంత బాగా ఆడాలి నాకు తెలియదు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ ఎంత ఇప్పుడు అడగలేదు, నాకు తెలియదు ఆ సంగతి. అలాగే నాకు ఏ సినిమా బాగుండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా చూడండి. నేను ఇండియన్ సినిమా అనుకుంటాను. ఎప్పుడు నేను భారతీయ చిత్ర పరిశ్రమ అనుకుంటాను తప్ప ఈ తెలుగు, తమిళ్ లేదంటే హిందీ ఇట్లా అనుకోని. ఎప్పుడు అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అది ఆస్కర్ దాకెళ్ళి ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అది అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. నా దర్శకులు, నా రైటర్స్ వాళ్ళు రాసిన కథని నేను ఎంత బాగా చేయాలని అనుక్షణం తపన పెడతాను. కానీ రిజల్ట్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఒకసారి నేను ఎప్పుడు సినిమాలు నాకు ఎప్పుడు పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. నా వరకు ఒకే ఒక హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎవరైనా నన్ను మెచ్చుకుంటా ఉంటే నాకు అంటే మన హరీష్ అన్నారు చిరంజీవి గారిని పిలవాలి అని మాట్లాడతాను, ఆయన ఫంక్షన్ పిలవాలి అది అంటే చెప్పాను. మీకు హీరో కావాలి అంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. చిరంజీవి గారు పక్కన ఉంటే ఏమైపోతుందంటే నేను హీరో అన్న సంగతి మర్చిపోతాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఒక్కసారి. అలాంటిది అన్నయ్య చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ఆయన ట్వీట్ చేసింది ఇందాకే చూపించారు. ఇందాక నాకు అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన రామ్ చరణ్ తను కూడా ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి, సో వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి సినిమా విజయం కొంచెం అడ్డు అందరికి ఇబ్బందిగా ఉంది, కొంచెం మీరు దయచేసి పక్కన కొంచెం పక్కన. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం సాధించడం చాలా 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 కష్టమైంది. నిద్రలు ఉండవు. అందరం ఎవరి పట్టుకుడి కోసం పనిచేస్తాం. ఇది ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ మాకు ఇష్టమైన పని, మాకు ఉపాధినిచ్చే, మాకు తిండి పెట్టేది ఇది. సో ఎవరం కూడా సినిమా పోవాలని ఎవరు, ఏ హీరో కాదు, ఏ హీరో కూడా ఎవరు చేయరు. అందరూ బాగుండాలని చేస్తారు, కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది. ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు. దాన్ని